నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఇది ప్రైమ్ టైం న్యూస్. నీట్ పరీక్షల వైఫల్యం పేరుతో దేశంలో జరుగుతున్నది విద్యార్థుల పోరాటమా లేక ప్రతిపక్షాల పొలిటికల్ డ్రామానా? మనం చూస్తా ఉన్నాం దేశంలో ఈ రోజు విద్యారంగం ఎంత దుర్బల స్థితిలోకి ఉందో. ఎందుకంటే దేశవ్యాప్తంగా 2014లో వచ్చి ఇప్పటి వరకు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 152 ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి. ఈ మొన్నటికి మన నీట్ పత్రం ఏమంటున్నారు, మేము ఎన్ఐటి తెచ్చినాము 2017లో, అప్పటి నుంచి ప్రశ్న పత్రాలు లీక్ కాకుండా మేము చూసుకుంటామని చెప్తున్నారు. కానీ ప్రతి సంవత్సరం 2017 నుంచి ఇప్పటి వరకు ప్రతి ప్రశ్న పత్రం 153 పైగా ప్రశ్న పత్రాలు లీక్ అయ్యి ఇంత దాదాపు ఖాళీ నీట్ పేపర్ లీక్ అయ్యే 1,32 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురికావడం జరిగింది. 28 మంది విద్యార్థులు తమ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి దీనికి నిరసనగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శాస్త్రవేత్త సోనం వాంగ్చూ కానీ లేకపోతే దీప్కే కానీ ఇలాంటి ఎస్ఎఫ్ఐ నాయకులు కానీ చాలా మంది నిరాహార దీక్ష చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిరకుశత్వంగా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో బంధించడం చాలా సిగ్గుచేటు. మొన్నటికి మొన్న శాంతియుతంగా చలో మార్చి పిలిపిస్తే అక్కడ విద్యార్థుల తల్లిదండ్రుల పైన అందరిపైన వాళ్ళు లాఠీ చార్జ్ చేసి రాళ్లతో దాడి చేసి తీవ్ర గాయాల పాలన చేశారు. అమ్మాయిలను చూడలేదు. కాబట్టి మేము ఈరోజు ఎస్ఎఫ్ఐగా హెచ్చరించింది ఏంటంటే విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని ఎంత నిర్వీర్యం చేస్తుందంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కనీసం విద్యారంగంలో ఎన్ని పాఠశాలలు 1,00,000 ఈ 10 ఏళ్లలో 142 పాఠశాలలు మూసివేయబడ్డాయి. దీనివల్ల ఎవరు ఇబ్బంది పడతారు? పేద విద్యార్థులే కదా. కాబట్టి ప్రభుత్వ పాఠశాలను మూసివేసే ఈ చర్యను అదేవిధంగా ఈ పేపర్ లీక్లను బాధ్యతగా తీసుకొని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు పిలుపునిస్తామని చెప్పేసి ఈరోజు హెచ్చరించడం జరిగింది. దీన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాజు మాట్లాడుతుందిగా కోరుతున్నారు. ఈరోజు గత నెల రోజుల నుండి నీట్ పేపర్ గురించి ఎంత గందరగోళంగా ఎన్నెన్ని ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు వికారాబాద్ జిల్లాలో జంతర్ మంతర్లో నిన్నగాక మొన్న జరిగినటువంటి పోలీసు అదేవిధంగా చెలో పార్లమెంటు అన్ని యొక్క విద్యార్థి సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు, అదేవిధంగా రాజకీయ నాయకులు అనేక మంది అక్కడ ధర్నకు అక్కడ పాల్గొంటే మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పైన అరాచకంగా అదేవిధంగా చాలా క్రూరంగా పోలీసులు అటువంటి విద్యార్థులు చాలా క్రూరంగా దానికి అదేవిధంగా ఈ నీట్ పేపర్ లీకేజ్ దీనికి ఎవరు జవాబుదారి అని మేము ఎస్ఎఫ్ఐ వారిగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే నీట్ పేపర్ ప్రత్యేకించిన నీట్ పేపర్ మరి దాన్ని లీక్ చేయడం వల్ల అనేక మంది లక్షలాది మంది విద్యార్థులు చాలా రోడ్డుపోతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అందుకోసమని ఈరోజు మేము ఎస్ఎఫ్ఐ వారిగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలని మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షాన ఇంకా దేశవ్యాప్తంగా ప్రతి మంత్రి ఇంటి ముట్టడిస్తాం. అదేవిధంగా ఇంకా పెద్ద ఎత్తున ధరలకు పిలిపిస్తామని ఎస్ఎఫ్ఐ వారిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు జూలై 24న ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు మరియు యూనివర్సిటీలు, కాలేజీలు అన్ని బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి అందరూ దీనికి సహకరించి ప్రతి ఒక్కరు బంద్లో పాల్గొనాలని మేము ఎస్ఎఫ్ఐ వారిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నట్లయితే నీట్ పేపర్ లీక్పై సంబంధించి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపడుతున్నటువంటి విద్యార్థులు కానీ సిపిఐ పార్టీ సోనం వాంగ్చూ కానీ ఈరోజు దీక్ష చేస్తుంటే వాళ్ళ దీక్షను భగ్నం చేసి వాళ్ళు అన్యాయంగా శాంతియుతంగా చేస్తున్నటువంటి ఆ దీక్షను వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు పోలీసులు హాస్పిటల్ తరలించిన పరిస్థితి ఉంది. అంటే విద్యార్థుల యొక్క పేపర్ లీకేజ్కి సంబంధించిన క్వశ్చన్ వాళ్ళు ప్రశ్నిస్తుంటే ఈరోజు ఎవరిని అడిగేటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు ఎక్కడక్కడ వాళ్ళని గొంతులు మూసేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఈ పేపర్ లీకేజ్ పైన ఎలాంటి స్పందన కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఆయన ఎలాంటి మా పేపర్ లీకేజీలు అయ్యింది దీన్ని చర్చించాలని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు కానీ విద్యార్థి సంఘాలు కానీ యువజన నాయకులు కానీ అడుగుతూ ఉంటే వాళ్ళ గొంతు కోరికలు కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. అమాయకులైనటువంటి విద్యార్థుల పైన ఈరోజు నిన్న 20వ తారీఖు రోజు అక్కడ ఉన్నటువంటి యువకులను విద్యార్థులను లాఠీ చార్జ్ చేసి అమ్మాయిలు అనుకుంటా నెత్తులు పలగొట్టి వాళ్ళ తలలు పలగొట్టి రక్తాలు కారే విధంగా ఈరోజు అమ్మాయిల పైన కానీ అబ్బాయిల పైన దాడి చేసినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ కేంద్ర ప్రభుత్వం దాడి చేసిన పోలీసులలో కూడా బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు తలబడి ఈరోజు విద్యార్థుల తలలు పలగొట్టిన పరిస్థితి. వాళ్ళు పోలీసులు వాళ్ళ బ్యాచ్లు కూడా లేనటువంటి పరిస్థితి. ఈరోజు స్టూడెంట్స్ వాళ్ళ తలకాయలు నెత్తులు పలగొట్టారు. అంటే బీజేపీ వాళ్ళు కావాల్సుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను అడుగుతూ ఉంటే వాళ్ళపై దాడులు చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. దేశంలో ఉన్నటువంటి స్కూల్స్
యూనివర్సిటీ కాలేజీలు విద్యార్థులు మొత్తం ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు మొత్తం వాళ్ళు మూసివేసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. మేము అడిగేది ఏంటంటే ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు కానీ నిరుద్యోగ పోస్టులను ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలి. ఈరోజు ఆ నీట్ పేపర్ లీకులైనటువంటి కఠిన శిక్షంగా వాళ్ళని శిక్షించాలి. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు వాళ్ళని అరెస్టు చేసినటువంటి పరిస్థితి ఈరోజు లేదు. అంటే ఎక్కడ పోతుంది అంటే ప్రశ్నించే వాళ్ళని శాంతియుతంగా చేసేవాళ్ళని కూడా ఈరోజు అడగనిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. నీట్ పేపర్ లీక్ చేసినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మూసివేస్తున్నటువంటి స్కూళ్లను ఆపేయాలని చెప్పేసి ఈరోజు మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విక్రమ్ అరెస్టులు నీట్ పేపర్ లీక్ చేసినటువంటి వ్యక్తులు వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే పారదర్శకత పేరుతో వ్యవస్థలనే రద్దు చేయాలని డిమాండ్ చేయడం వెనుక ఉన్న అసలు కుట్రేంటి? వికారాబాద్ కేంద్రంగా ఎస్ఎఫ్ఐ నాయకులు ఈ రోజు సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ వీరు చెబుతున్న మాటల్లో నిజమెంత? ఆరోపణల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? ఎస్ఎఫ్ఐ నేతలు అక్బర్ రాజ్ కుమార్ గౌడ్ కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు. 2014 నుంచి 26 వరకు ఏకంగా 152 పరీక్షల పేపర్ లీక్ అయ్యాయని వారు చెబుతున్నారు. కానీ ఈ లెక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి? దీనికి ఆధారాలు ఉన్నాయా? గాలి వార్తలను పట్టుకుని లక్షలాది మంది విద్యార్థులు లేనిపోని భయాందోళనలు సృష్టించడం బాధ్యత రాహిత్యం కాదా? ఎన్టీఏని రద్దు చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఒక పరీక్ష లోపాలు జరిగితే వాటిని సరిదిద్దమని అడగాలి, కానీ ఏకంగా వ్యవస్థనే రద్దు చేయాలి అనడం ఏ విధమైన పరిష్కారం? రేపు ఇంకో వ్యవస్థ వస్తే దాన్ని కూడా రద్దు చేయమంటారా? ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగించారని ఎస్ఎఫ్ఐ గగ్గోలు పెడుతుంది. కానీ నిరసన ముసుగులో అల్లర్లకు పాల్పడితే లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి పోలీసులు కనీస చర్యలు తీసుకోకూడదా? చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ప్రజాస్వామ్యం కూని అని ప్రభుత్వాలపై నెపం నెట్టడం ఎంతవరకు కరెక్ట్? నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం దురదృష్టకరం. దానిపై కేంద్రం ఇప్పటికే విచారణ జరుపుతుంది. దోషులను కఠినంగా శిక్షిస్తామని స్వయంగా విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. అయినా సరే 21 మంది విద్యార్థుల ఆత్మహత్యలను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ శవాల మీద పేలాలు ఏరుకునే ప్రయత్నం జరుగుతుందా? విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించాల్సింది పోయి పదే పదే వీధిన పడి వ్యవస్థలపై నమ్మకం సడలేలా చేయడం ఎవరికి లాభం? ఇది కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఎస్ఎఫ్ఐ ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు ఆడుతున్న పొలిటికల్ గేమ్ మాత్రమేనా? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV.